అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 93. అంజు దేవుడి దగ్గర చందనం తీసుకొచ్చి హర్ష నుదుటిన పెట్టి దేవుడికి కొట్టిన కొబ్బరి తీసి హర్షకిస్తుంది. పైనుండి కోతి చేతిలో ఉన్న కవర్ని వాళ్ళ మీద విసురుతుంది. ఆ కవర్ వచ్చి వాళ్ళ మీద పడడంతో అందులో కుంకుమ, పసుపు, పువ్వులు అన్నీ వచ్చి వాళ్ళ మీద పడుతూ ఉండగా ఆ గ్యాప్లో హర్ష చేతిలో ఉన్న కొబ్బరి ముక్కని ఎత్తుకెళ్తుంది కోతి. ఇంతకుముందు అంజు దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ ఉన్న కవర్ నుండి కొబ్బరికాయ ఒకటి తీసి కొడుతుండగా కవర్ని ఎత్తుకెళ్తుంది కోతి. ఇప్పుడు వాళ్ళ మీద పోసిన కవర్ కూడా తనదే. పసుపు, కుంకుమ పడగానే బట్టలు మొత్తం పసుపు, కుంకుమతో నిండిపోతాయి. మెల్లగా కళ్ళు తెరిచి ఒకరి మొహాలు ఒకరు చూసుకునేసరికి హర్ష నుదుటిన కుంకుమ, పసుపు ఫేస్ పైన అక్కడక్కడ పడి ఉంటుంది. అంజలి పాపిట్లో నుదిటిన పసుపు, కుంకుమ పెట్టుకున్నట్లే పడుతుంది. బట్టలు మాత్రం మొత్తం పసుపు, కుంకుమతో ఎర్రగా పసుపు కలర్లో మారిపోతాయి. ఓ షట్, ఏంటిది అంటూ నొసలి చిట్లిస్తాడు బాబు. అలా అనకూడదు హర్ష, పసుపు కుంకుమ మంగళకరం. సాక్షాత్తు సీతారాములని కలిపిన హనుమంతుడే మనల్ని ఆశీర్వదించాడు అంటుంది అంజలి. ఏంటి ఈ కాలంలో కూడా అలాంటివి నమ్ముతారా? నీకు గుర్తుందా హర్ష, ఆ రోజు మనిద్దరి మెడలో పూలమాల పడింది అంటుంది. అవును, ఏదో యాక్సిడెంటల్గా పడింది, దాంట్లో వింతేముంది అంటాడు. ఇక తనతో వాదించడం ఇష్టం లేక సైలెంట్గా ఉంటుంది. పద ఇంటికి వెళ్దాం అంటాడు. ఇంకాసేపు ఉందాం అంటుంది. నువ్వుండు, నేను వెళ్తా, మామ్ ఆఫీస్కి కొత్త కదా కాల్ చేస్తున్నారు అంటాడు. ఏంటి అంటుంది అర్థం కానట్లు. అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? మామ్ ఇప్పుడు ఇంటి హౌస్ వైఫ్ కాదు, ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అంటాడు. అదేంటి, హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, అదే కంపెనీ ఇప్పుడు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారిందిలే అనగానే అక్కడ ఏదో జరిగింది అని అర్థమవుతుంది అంజలికి. ఏమైంది హర్ష, ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా ఎందుకు మారింది? మరి మావయ్య గారు ఒప్పుకున్నారా అనగానే హర్ష ఫేస్లో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి ఫేస్ మొత్తం ఎర్రగా మారుతుంది కోపంతో. అతడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేసిన అంజలి దగ్గరికి వచ్చి ఏమైంది హర్ష అడుగుతుంది. నీకనవసరం పద అనగానే అంజలికి బాధేస్తుంది. బట్ బాబు గురించి తెలుసు కాబట్టి లైట్. సరే కానీ ఒకసారి ఊరంతా చుట్టేసి వద్దామా? అరే, నాకు వర్క్ ఉందని చెప్తున్నాను కదా. వెళ్తాను అంటే ఇక్కడే బంధించేశారు, కనీసం వర్క్ కూడా చేసుకోవద్దా అంటాడు సీరియస్గా. ప్లీజ్ రావణ్, ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా, ఊరంతా ఒక్కసారి చూసుకుంటాను, మళ్ళీ ఎన్ని రోజులవుతుందో ఏంటో అనగానే ఆమె మరీ అంత రిక్వెస్ట్గా అడిగేసరికి నో చెప్పలేకపోయాడు. పద అంటూ ఆమెను తీసుకొని పచ్చని పొలాలు, చెరువులు, కారులో కూర్చొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. హర్ష ఒకసారి అటు చూడు అనగానే తల తిప్పి పక్కకు చూస్తాడు. అక్కడ ఏముందే? అది మా పెద్దనాన్న వాళ్ళ పొలం. వాళ్ళ ల్యాండ్ మొత్తం 30 ఎకరాలు ఉంటుంది. ఈ ఊర్లో హైయెస్ట్ మా పెద్దనాన్నదే. అప్పట్లో మాది 40 ఎకరాలు ఉండే. మా తాత డ్రింక్ చేసి చేసి ఒక్కొక్కటి అమ్ముకొని 10 ఎకరాలు మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారు 10 ఎకరాల భూమిలో పంట బాగా పండిస్తుండేవారు. మాకు తిండికి ఏ లోటు లేకపోయేది. ఉన్నంతలో చాలా హ్యాపీగా బ్రతికేవాళ్ళం. అప్పుడు తమ్ముడు, చెల్లి చిన్నవాళ్ళు. వాళ్ళకి నాన్నగారు గుర్తులేరు. అలా సాఫీగా సాగుతున్న జీవితంలోకి కొన్ని రోజులు వర్షాలు లేక, ఇంకొన్ని రోజులు కాలంలో వర్షాలు పడి, చేతికొచ్చిన వరి వడగండ్లు పడి ఒక్క గింజ కూడా చేతికి రాలేదు. అలా ఒక్కసారి కాదు, 2 సంవత్సరాలు అలాగే జరగడంతో చాలా అప్పు పెరిగింది. అప్పిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేసేవారు. లాస్ట్కి డెడ్ లైన్ పెట్టడంతో నాన్నగారు ఆ బాధతో పురుగుల మందు తాగి చనిపోయారు అని చెబుతున్న అంజు కళ్ళల్లో చెమ్మ చేరడం బాబు చూపు దాటిపోలేదు. ఆమెని ప్రేమగా హత్తుకొని కంటి నుండి కారుతున్న నీళ్ళని తుడుస్తూ కంటి రెప్పలపై ముద్దు పెట్టి, మీ నాన్నగారు లేకుంటే ఏంటి, నేనున్నాను కదా, మీ నాన్నగారులాగా చూసుకోవట్లేదా అంటాడు స్మూతీ టోన్తో. అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని పాప షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు సీరియస్గా ఉండే బాబు, అతడు నోటి నుండి అలాంటి మాటలు రావడం విచిత్రంగా తోస్తున్నాయి అంజలికి. నువ్వెప్పుడు నాన్నని గుర్తు చేసుకొని బాధపడకూడదు, ఓకేనా అంటాడు. ఓకే అన్నట్లు తలూపుతుంది. గుడ్ అని కార్ దిగి పంట పొలాలు చుట్టి వస్తుండగా ఒక దగ్గర జామ చెట్టు కనబడడంతో అంజు దగ్గరికి వెళ్ళి జామకాయలు కోసి హర్ష చేతికిస్తుంది. వాటిని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. తిను అంటుంది. నువ్వు తిను అని తన నోటికి అందిస్తాడు. నాకుంది, నువ్వు తిను హర్ష అంటుంది.
అయినా వినిపించుకోకుండా తన నోటి దగ్గర పెడతాడు. అంజు చేతిలో ఉన్న గోవాని కొరుకుతుంది. బాబు అంజు కొరికిన జామ పండుని తీసుకొని తింటూ ఉంటాడు. వావ్ సో స్వీట్ అంటాడు. దానికి పాప ఓ తెగ సిగ్గుపడిపోతుంది. బాబు సిగ్గుపడుతున్న పాపని చూసి చిన్నగా నవ్వుకొని అక్కడ చెట్టు చాటుకి లాక్కెళ్ళి ఓయ్ ఏంటే అలా సిగ్గుపడిపోతున్నావు అనగానే అంజు హర్ష కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి దించేస్తుంది. దించేసిన కళ్ళని చూసి లుక్ ఎట్ మీ అంటాడు. అంటుంది తల అడ్డంగా తిప్పుతూ. ఆమె చిన్ను పట్టుకొని పైకి లేపి లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు. ప్లీజ్ రా, నాకు ఏంటి ఈ పరీక్ష, నాకు సిగ్గేస్తుంది, నేను చూడలేను అంటూ హర్షని తప్పించుకొని పారిపోతుంది. ఏయ్ దొంగ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే అంటూ తన వెనకాల పెరిగెడుతూ ఉంటాడు. బాబు నన్ను పట్టుకో చూద్దాం అంటూ బాబుని పరిగెట్టిస్తుంది పాప. నన్నే పరిగెట్టిస్తావా, చెబుతాను ఆగు అనుకుంటూ ఆమెకు కనబడకుండా దాక్కుంటాడు. పరిగెడుతున్న అంజలి వెనక్కి తిరిగి చూడగానే ఏంటి ఈయనగారు ఎక్కడికెళ్ళారు అంటూ చుట్టూ చూస్తుండగా వెనక నుండి టక్కున నడుం చుట్టూ చేతులు చేరిపోతాయి. ఓయ్ నువ్వు ఎప్పుడొచ్చావు అంటుంది. నువ్వు టార్టైజ్లా పరిగెడుతున్నప్పుడు వచ్చానులే. నేను అంత స్లోగా పరిగెత్తానా అంటుంది. లేదు పాప, చాలా స్పీడ్గా పరిగెత్తావు అంటాడు. బాబోయ్ నీ నుండి తప్పించుకోవడం కష్టమే అంటున్న హర్ష చేతిలో ఉన్న పాప నడుం చిత్తవుతుంది. ఆ అంటుంది. నీ నోట్లో నుండి తప్పించుకోవడం అన్న పదం ఇంకోసారి వచ్చిందనుకో చంపేస్తా అంటాడు. అరే నేను క్యాజువల్గా అన్నాను, నువ్వేంటి అలా సీరియస్గా తీసుకుంటావు? ఎలా అనకూడదు, సర్లే అనను. నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళాలని ఉంటుందా చెప్పు? అవును ఉండదు, అందుకే వెళ్ళావు కదా. నా సిచ్యువేషన్ అలాంటిది, ఏం చేయను. చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా నా నుండి దూరం కావాలన్న నీ ఆలోచన నీ దరిదాపుల్లోకి కూడా రాకూడదు. వస్తే ఆ ఆలోచనని నిన్ను ఇద్దరిని చంపేస్తా అంటున్న అతడి కళ్ళల్లో ఆమె మీద ఎంత ప్రేమ ఉందో గమనిస్తుంది అంజలి. అతడి బుగ్గ మీద చేయి పెట్టి సారీరా, నీకు మాటిస్తున్నాను, ఇప్పటి నుండి ఎవరు ఎలా బెదిరించినా నన్ను చంపేసినా సరే నీ నుండి దూరం అవ్వను, సరేనా అంటుంది. ఇప్పుడు అలాగే చెబుతావు, సిచ్యువేషన్ వస్తే పారిపోతావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత దూరంలో ఉన్నా, పాతాళానికి వెళ్ళినా పైలోకానికి వెళ్ళినా నేను మాత్రం నిన్ను వదలను. రావడానికి టైం పట్టొచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఇది మైండ్లో పెట్టుకొని మసులుకో అని తన బ్రెయిన్ మీద తట్టి చెబుతాడు. ఇక ఇంకో విషయం చెప్పనా, నీ హెల్త్ సెట్ అయింది కదా, హైదరాబాద్కి వెళ్ళగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన ఇంటిమెసీకి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి సర్జరీ పూర్తయిన తర్వాత మనం హనీమూన్కి వెళ్తున్నాం, బీ రెడీ ఓకే అనగానే పాపలో చిన్నపాటి షివరింగ్ స్టార్ట్ అవుతుంది. హనీమూనా, ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది టెన్షన్గా. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఏమో బాబు, నాకు భయంగా ఉంది, అందుకేగా ముందు నీకు భయం పోవాలని ప్రాక్టికల్స్ చేయిస్తున్నాను. మన ఫస్ట్ నైట్ వరకు ఎలాంటి టెన్షన్స్ భయం లాంటివి లేకుండా నీ హార్ట్ ఫుల్గా నన్ను ఆహ్వానించాలి, అప్పుడు కదా ఉంటుంది మజా అనగానే పాప సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయి. ఆమె బుగ్గలు చూసిన బాబు దగ్గరగా అదుముకొని ఫేస్ పై పడ్డ కుంకుమ సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలని డామినేట్ చేస్తుంటే ఆ కుంకుమని చేతితో తుడుస్తూ ముందుకు వస్తున్న ముంగుర్లని చెవి వెనక్కి పెడుతూ ఆమె పెదవులని చేతితో మీటుతూ ఆమె మెడవంపులో పడ్డ కుంకుమని చిన్నగా తుడుస్తూ ఉంటే అతడి స్పర్శకి మైమరుపుకు లోనవుతుంది అంజలి. ఓయ్ నేనేం చేయట్లేదే, ఇది పబ్లిక్ ప్లేస్ కదా అంటాడు చెవి దగ్గరికి వచ్చి. కళ్ళు తెరిచి అతన్ని చూడలేక చీపో, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకేదేదో అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని అతడిని దూరం నెట్టి కారులో కూర్చుంటుంది. వెళ్ళిన పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి ఓయ్ ఒకసారి కార్ దిగు అంటాడు. నేను దిగను, మళ్ళీ నువ్వు నన్ను మాయ చేసేస్తావు. ఏం చెయ్యనులే దిగు దిగు అంటుంది. చెప్పింది చేయవే దిగు అనగానే దిగుతుంది పాప. పక్కన బోర్ పోయడంతో అక్కడికి తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటుండగా పాపని అమాంతం ఎత్తుకెళ్ళి బోర్ ముందు నిలబెడతాడు. ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులు వినిపించుకోకుండా మొత్తంగా తడిపేస్తాడు బాబు. పాపని గట్టిగా హత్తుకొని వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. అంజలి హర్ష ఫేస్ పై పడ్డ కుంకుమని చేతితో తుడుస్తూ ఉంటుంది. ఫేస్ని ఎంత రాసి కడిగినా కానీ హల్దీ ఫేస్ పై పడి ఎల్లోగా మారిపోతాయి ఇద్దరి ఫేస్లు. ఎల్లో కలర్లో ఉన్న ఆమె ఫేస్ ఇంకా అట్రాక్షన్గా కనబడుతూ ఉంటుంది. అప్పుడే మంగళ స్నానాలు చేస్తే ఎలా ఉంటాయో అలా అవుతాయి ఇద్దరి ఫేస్లు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు.
ఏంటి హర్ష, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాం? చూడు ఎలా తడిపేశావో అంటుంది చిరుకోపం ప్రదర్శిస్తూ. ఏం కాదులేవే, మనం ఇంటికి వెళ్ళేసరికి ఆరిపోతుంది అని అక్కడి నుండి తడిగా ఉన్న బట్టలతో నడవడానికి రావట్లేదు అంజలికి. బట్టలు తడిగా ఉండడంతో ఆమె శరీర భాగాలు స్పష్టంగా కనబడుతుంటే బాబు గుండె వశం తప్పుతుంది. బొటనవేలితో నొసలు రుద్దుకుంటూ చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో కార్ బ్యానెట్కి అదిమి ఆమె చేతులు బ్యానెట్కి లాక్ చేసి మెడవంపులో ముద్దు పెట్టి వాటర్ పరి ఊరిస్తున్న లిప్స్ని చూసి మార్నింగ్ నుండి కంట్రోల్ చేసుకున్న బాబు సెకండ్ ఆలస్యం చేయకుండా వణుకుతున్న అదరాలని అందుకుంటాడు. ఆమె పెదవుల నుండి వచ్చే తేనెని అమాంతం జుర్రుకుంటూ అతడి చేతులు ఆమె మెడవంపులో చేరిపోయి ఇంకాస్త దగ్గరికి అదిమి పట్టుకొని తడుముతూ అతడి చేతులు ఆమె వీపుని తడుముతుంటే పరవశించిపోయి గట్టిగా హత్తుకుంటుంది. అలా హత్తుకోగానే ఆమె బాడీ పార్ట్స్ అతడికి పూర్తిగా తాకుతుంటే అతడి కోరికల వేగం పెరుగుతుంటే వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని కష్టంగా వదిలిపెడతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.